నమస్తే. డాక్టర్ రమాదేవి పాపులు, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కామినేని హాస్పిటల్. ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ అనే సమస్యలో మనకి ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఒక కామన్గా అయిపోయింది. అంటే ఒకప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది లాస్ట్ ట్రీట్మెంట్ అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ రిజల్ట్స్ ఇంప్రూవ్ అవటం వల్ల అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా, టైము మనీ వేస్ట్ చేయకుండా తొందరగా దీనికి ప్రొసీడ్ అవ్వటం అనేది పేషెంట్ తరఫు నుండి అదే సైకాలజీ ఉంది, డాక్టర్స్ తరఫు నుండి కూడా అదే మనము అడ్వైస్ చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఇందులో ఏంటంటే మనము డౌట్స్ అనేవి శరీరంలో గుడ్డు వీర్యకణము కలుసుకుంటుందా లేదా, కరెక్ట్గా ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా, అది వచ్చి గర్భసంచిలోకి వస్తుందా లేదా, ఇటువంటివేవి మనకి డౌట్స్ ఉండవు. మనం స్పర్మ్ని ఎగ్ని డైరెక్ట్గా తీసుకుని టెస్ట్ ట్యూబ్లో కలిపి పిండంగా తయారైనాక 3 నుండి 5 రోజుల మధ్యలో గర్భసంచిలోకి ప్రవేశపెట్టడం మనం ఐవీఎఫ్ అని కానీ తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీ అని కానీ అంటాం. ఐవీఎఫ్ అనే దాంట్లో 2 రకాలు ఉంటాయి. చాలామందికి తెలుసు, ఇక్సీ అంటారు, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే స్పర్ము ఎగ్గు దానంతటది న్యాచురల్గా కలుసుకోలేదో అటువంటి వాళ్ళకి మైక్రోస్కోప్లో గుడ్డుని పట్టుకుని, ఎందుకంటే గుడ్డు అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఇప్పుడు పక్షి గుడ్డులాగా పెద్దగా ఉండదు, ఓన్లీ 80 మైక్రాన్స్ సైజు ఉంటుందన్నమాట. స్పర్మ్ అయితే మరీ చిన్నగా ఉంటుంది. ఎగ్ని మైక్రోస్కోప్లో చూస్తూ పట్టుకొని స్పర్మ్ని ఇంజెక్ట్ చేయటాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు. దీంట్లో అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి కాకుండా ఈ మధ్యకాలంలో అందరికీ ఈవెన్ నార్మల్ ఉన్న వాళ్ళకి కూడా చేస్తున్నాం. ఎందువల్లనంటే మనకి ఒకసారి ఎగ్ స్పర్మ్ ఒక టెస్ట్ ట్యూబ్లో వదిలేసి 18 అవర్స్ తర్వాత వాటిని 12 to 18 అవర్స్ మధ్యలో అది ఫలదీకరణం చెందిందా లేదా అని చూస్తాం. ఒకవేళ ఫలదీకరణం చెందకపోతే ఇక ఆ ఎగ్ వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అట్లా వేస్ట్ కాకుండా ఉండటం కోసం కంపల్సరీగా ఫర్టిలైజేషన్ అనేది జరగాల అనే దానికోసం ఈ ఇక్సీ అనే ప్రొసీజర్ని ఈవెన్ స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉన్న వాళ్ళల్లో కూడా చేసేస్తున్నారనమాట. ఇది ప్రపంచమంతా కూడా ఇదే ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు. అయితే దీంట్లో చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎంత పర్సంటేజ్ సక్సెస్ అవుతుంది, దీంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా పేషెంట్కి జనరల్గా వచ్చేటువంటి డౌట్స్ అన్నమాట. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనే దానికి మాటకు వస్తే, ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర నుండి వచ్చే సమస్యలు ఏంటంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉండటము, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ సరిగా లేకపోవటము, లేకపోతే యూట్రస్లో ఏదైనా పెథాలజీ, ఎడినోమయోసిస్ అంటాం, ఇటువంటిది ఏదైనా ఉండటము, లేకపోతే ఎండోమెట్రియం అనేది పల్చగా ఉండటం. ఎండోమెట్రియం అనేది ఏంటంటే మనము ఒక విత్తనం కనుక నేలలో పెడితే ఆ నేల మనకి విత్తనానికి ఎలా న్యూట్రిషన్ అది సప్లై చేస్తుందో అట్లా ఇక్కడ ఆక్సిజన్, న్యూట్రిషను ఎండోమెట్రియం సప్లై చేస్తుంది. అది పల్చగా ఉన్న ప్రెగ్నెన్సీ రాదు, థిక్గా ఉన్న ప్రెగ్నెన్సీ రాదు. 7 millimeters కన్నా తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రేటు తక్కువైపోతుంది. 13 millimeters కన్నా ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రేటు పడిపోతుంది అనమాట. అందుకని ఎండోమెట్రియల్ థిక్నెస్, తర్వాత ఎండోమెట్రియంలో బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉందా లేదా, దానికి బ్లడ్ ఫ్లో కరెక్ట్గా లేకపోయినా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ వస్తుంటుంది. తర్వాత థిక్నెస్ లేకపోయినా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ వస్తుంది. ఇన్ఫెక్షన్ ఉన్న ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా ముందుగానే మనం చెక్ చేసుకుంటాం. ఎండోమెట్రియల్ థిక్నెస్ అది కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏదైనా పాలిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది మనం హిస్ట్రోస్కోపీ అనే టెస్ట్ చేసి ముందుగా వాటిని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే గర్భసంచి బయట పొరని మయోమెట్రియం అంటాం. ఈ మయోమెట్రియంలో ఏదైనా కంతిగడ్డలు ఉండటం కానీ, లేకపోతే మెన్సెస్ బ్లడ్ కలెక్ట్ అయితే దాన్ని ఎడినోమయోసిస్ అంటాం. ఈ 2 కండిషన్స్లో కూడా అది మయోమెట్రియల్ మొటిలిటీలో తేడా వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వస్తుంది. ఇవి కనుక మనకి స్కానింగ్లో కనిపిస్తే మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కన్నా ముందే వీటిని అన్నిటినీ కూడా కరెక్ట్ చేసుకోవాలి. అంటే యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఏవి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కన్నా ముందు పెథాలజీ అనేది ఉండకూడదు. అంటే ఎండోమెట్రియంలో ప్రాబ్లమ్స్ రాకూడదు, అట్లాగే మయోమెట్రియంలో కూడా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనమాట. ఈ 2 జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఇంప్లాంటేషన్ రేట్ని మనము
ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది. తర్వాత వేరియస్ మెథడ్స్ అంటే ఇంప్లాంటేషన్ ఇంక్రీజ్ చేయడానికి గ్లూస్ అని, తర్వాత ఎన్నో రకాల మెథడ్స్ మనకి మార్కెట్లో వచ్చినాయి. కానీ సింపుల్ మెథడ్లో కూడా మంచి ప్రెగ్నెన్సీ రేటుని మనం చూస్తున్నాము. అందుకని కొత్త కొత్త మెథడ్స్లోకి వెళ్ళి ఎక్స్ట్రా స్పెండ్ చేసి, అంటే పీజీడీ అని చాలామంది చేస్తూ ఉంటారనమాట. పీజీడీ అంటే ఏంటంటే ఎవ్రీ ఎంబ్రియో క్రోమోజోమల్లీ నార్మల్ ఉండకపోవచ్చు అనమాట. ఇప్పుడు అది ఎలా అంటే మనకి ఒక అమ్మాయి 13 ఏళ్ళకి పెద్ద మనిషి అయ్యి 45 ఏళ్ల వరకు పీరియడ్స్ రెగ్యులర్గా అవుతుంటే ఈ మధ్యకాలంలో ఒక్కొక్కళ్ళ శరీరంలో 450 గుడ్లు తయారవుతాయి. అందులో 10-15 మాత్రమే ప్రెగ్నెన్సీగా మారి మిగిలినవన్నీ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఆ వేస్ట్ రకరకాలుగా, అది ట్యూబ్లోకి గుడ్డు చేరకపోవటమో, లేకపోతే అది క్రోమోజోమల్లీ అబ్నార్మల్ ఉండటమో, లేకపోతే తయారైన ఎంబ్రియో క్వాలిటీ సరిగా లేకపోవటమో, ఇటువంటి కారణాల వల్ల వేస్టేజ్ అనేది జరుగుతుంది. ఇది మనకి ఆల్మోస్ట్ సైంటిఫిక్గా ఏంటంటే 25% ఆఫ్ ద ఎగ్స్ ఓన్లీ నార్మల్, మిగిలినవన్నీ అబ్నార్మల్ ఉంటాయని. అందుకని ఎంబ్రియోలో నుంచి ఒక సెల్ బయటకు తీసుకొని దాని జెనెటిక్ టెస్ట్ చేసి అది క్రోమోజోమల్లీ నార్మల్ ఉందా లేదా తెలుసుకొని, క్రోమోజోమల్లీ నార్మల్ ఉన్న ఎంబ్రియోని కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దానికి ప్రెగ్నెన్సీ రేట్ అనేది పెరుగుతుంది అన్నమాట. కానీ ఇవన్నీ కూడా కాస్ట్లీ ప్రొసీజర్స్. అందుకని దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చేస్తామంటే, ఒకే ఒక సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళ వయసుని బట్టి, తర్వాత ఎంబ్రియో క్వాలిటీని బట్టి, తర్వాత ఏ రోజు ట్రాన్స్ఫర్ చేస్తున్నామో దాన్ని 3వ రోజా 5వ రోజా అన్నదాన్ని బట్టి నంబరు డిసైడ్ అవుతుంది అనమాట. ఇంటర్నేషనల్గా బెస్ట్ క్వాలిటీ ఉన్న బ్లాస్టోసిస్ట్ అయితే 1 or 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే థర్డ్ డే కనుక అయితే 2 to 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఇలా కంట్రోల్ కనుక చేస్తే మనము ఇంప్లాంటేషన్ రేట్ని మనము ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మేల్ పర్సన్లో నుండి ఈ స్పర్మ్ క్వాలిటీ అంటే డిఎఫ్ఐ అని చేస్తామంట, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని. ముఖ్యంగా ఈ స్పర్మ్ పారామీటర్స్ తక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ డిఎఫ్ఐ పెరిగే అవకాశం ఉంటుంది. డిఎఫ్ఐ పెరిగితే ఏంటంటే క్రోమోజోమల్లు బ్రేక్ డౌన్ అయ్యి అందులో నుంచి వచ్చేటువంటి ఎంబ్రియో క్వాలిటీ సరిగా ఉండదు. కాబట్టి ముందు మనకి ఆలిగోజూస్పర్మియా ఉన్న వాళ్ళల్లో డిఎఫ్ఐ చేసి, ఇన్ఫెక్షన్ ఉన్న, డిఎఫ్ఐ తక్కువ ఉన్న వీటిలన్నిటిని కూడా ముందుగానే కరెక్ట్ చేసుకుని హెల్దీ స్పర్మ్ని కనుక మనము సెలెక్ట్ చేసుకుని ఇక్సీ కనుక చేస్తే పర్సంటేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మనము పెంచే అవకాశం ఉంటుంది. తర్వాత ఇవన్నీ చేసినా కూడా పేషెంట్ కనుక అంటే డాక్టర్స్ అందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ కొంతమందికి సక్సెస్ అయ్యి కొంతమందికి ఫెయిల్ అవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే పేషెంట్ స్ట్రెస్ తీసుకోవటం. అందుకని స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే చక్కగా మనము డాక్టర్ డెడికేటెడ్గా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తారు. దానివల్ల పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ చక్కగా మెయింటైన్ చేస్తూ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డాక్టర్ని డౌట్ క్లియర్ చేసుకొని, మానిటరీ మ్యాటర్స్ కూడా ఏదైనా హిడెన్ ఖర్చులు అది లేకుండా ఓపెన్గా మాట్లాడుకొని చక్కగా మన ట్రీట్మెంట్ కనుక చేయించుకుంటే ఈ మధ్యకాలంలో దాదాపుగా ఫస్ట్ సైకిల్లోనే 60 to 70% వరకు సక్సెస్ అవుతుంది. అందుకని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకొని స్ట్రెస్ని తగ్గించుకొని మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ ట్రీట్మెంట్కి కనుక వస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనవసరమైన టెన్షన్ తీసుకోవద్దు. మీరు ముందు హోంవర్క్ చేసి ఆ తర్వాత డాక్టర్ని కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యూ.